హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఆర్షే. అందరు బాగున్నారు కదా. వీడియోలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నటువంటి దమ్లూరు సమీపంలో ఉన్నటువంటి శివ టెంపుల్ అనేది చూద్దాము. 65 చెప్పుకుంటా వెళ్ళాలా. బైక్ ఎంట్రన్స్లో నార్మల్ దర్శనానికి అయితే ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. 250 రూపీస్ ఇలా పే చేస్తే రుద్రాక్షలు ఇస్తారనమాట. ఇవి 108 ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒకటి వేసుకుంటా ఓం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది అయిపోయిన తర్వాత అలాగే అక్కడ పక్కన ఇంకా శివలింగం అంటూ ఉంటుంది. అక్కడ మన వాటర్ ఇస్తారు. ఆయన మనం స్వామి పూజారు వాటర్తో అభిషేకం చేసి అలాగా వినాయక స్వామిని దర్శించుకొని లోపల చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి. ఆ గుహల లోపలికి వెళ్ళి ఫైనల్గా మనము శివుని స్టాచ్యూ దగ్గరికి వస్తాము. ఇక్కడ ఒకటి బోర్డు ఉంది కదా, అది మనం టెంకాయని కోకోనట్ని బ్రేక్ చేసి మనం ఎందుకు గుళ్ళో కొట్టాలి అంటే మనలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి అలా చేయాలి అనేసి అలా ఉంది. ఇక్కడ పెద్ద వినాయకుని కానీ నేర్చుకోండి మద్రీష్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మైండ్ చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా లోపల చేసుకోవచ్చు పూజ. ఇంకా వాళ్ళకి డొనేట్ చేయడానికి కూడా మనకు అక్కడ నిధులు అయితే కనిపిస్తాయి. You will be specially blessed for visiting here. లోపలంతా మనం అంతా అయిపోయిన తర్వాత గుహల నుంచి వచ్చిన తర్వాత బయటకి ఇలా వస్తాము. చెప్పిన విధంగా ఇక్కడ 2 సార్లు, ఇది సెకండ్ టైం కూడా మనము శివలింగానికి వాటర్ ఇక్కడ పాలతో అభిషేకం చేసేది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొకటి చిన్న గుహ చూడండి ఇలా ఉంటుంది లోపల. जो भी ज्योतिर्लिंग का दर्शन करते हैं उनको एक अद्भुत शक्ति मिलती है. రామేశ్వర్ తమిళనాడు. ज्योतिर्लिंग पर आता जो भी ज्योतिर्लिंग का दर्शन उनको ओम शिवाय का दर्शन कीजिए. जो दर्शन करते हैं उनको एक अद्भुत शक्ति ఎవరు ఇచ్చినారు వీటిని? చూపించు. ఎవరు ఇచ్చినారు? ఓం నమః శివాయ. ఎవరు ఇచ్చినారంటే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇక్కడ మనకు దీపాలు ఇస్తారనమాట. అక్కడ దీపాలు వెలిగించేసి ఒక కాయిన్లా ఇచ్చారు కదా, ఆ కాయిన్ పైన ఈశ్వరుడి బొమ్మ ఉంటుంది. అది మనం నీళ్ళల్లో వేసేసి ఆ దీపం వెలిగించి అక్కడ ఫ్లోటింగ్ అవుతున్న వాటర్లో మనం వదిలేయాలి. కానీ గాలికి కొంచెం వెలగడం అలా కొంచెం సేపు అయితే వెలుగుతాయి. ఇలా పూర్తిగా దర్శనం చేసుకొని మనం బయటకి అయితే అక్కడ శివలింగం ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి. చూశారు కదా లోపల ఇలా 12 జ్యోతిర్లింగాలు అన్ని దర్శనం మనం చేసుకోవచ్చు. అన్ని విగ్రహాలు ఉన్నట్టు ఎక్కడెక్కడే ఉన్నాయని అన్నీ మనం వెళ్ళచ్చు. కొంచెం పిల్లలు ఉన్నాయని జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇంత పెద్ద విగ్రహం 65 feet ఉన్నది. 1995లో కన్స్ట్రక్ట్ చేశారంట. మన ఎంట్రన్స్లో వచ్చేసి కెంప్
కంఫర్ట్ మాల్ ఉంటుంది. దాని పార్కింగ్ కూడా చాలా బాగుంది. పార్కింగ్ అయితే నో ప్రాబ్లం. కంఫర్ట్ మాల్ పైన మాల్ ఉంటుంది, దాని కింద ఇక్కడ పార్కింగ్. అక్కడి నుంచి లోపలికి వస్తే లోపల అంతా ఇలా ఉంటుంది. లోపల అమ్మవారి విగ్రహం, నవగ్రహాలు కూడా ఉన్నాయి లోపల. అక్కడ కూడా నవగ్రహం చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సేపు అలా బయట కూర్చొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ బత్తీలు మనం అక్కడ 100 రూపీస్ ఇస్తే మనం పేలాలు అవంతా ఇచ్చేసి అక్కడ హోమం దగ్గర పూజ చేపిస్తారు. తర్వాత ఆ బత్తీలు తెచ్చి ఇక్కడ మనం వెలిగించుకోవడమే. సో చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా వీలైనప్పుడు దర్శించండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓం నమః శివాయ.